ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెరవెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. కైకాల సత్యనారాయణ తెలుగు ప్రజలకు, తెలుగు వారికి, తెలుగు నేలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరు. 770కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించి, ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయని ప్రయోగం లేదు. సో అన్ని రకాల సినిమాల్లో అన్ని రకాల పాత్రలు వేసి తనకంటూ తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ గారి జీవిత విశేషాలు, సినీ విశేషాలు మనకి తెలియజేయడానికి కనగల జయకుమార్ గారు సీనియర్ కో డైరెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి సత్యనారాయణ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. యాక్చువల్గా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నా కానీ కైకాల సత్యనారాయణ గారి ఆయన చేసిన సినిమాలు, ఆయన పాత్రలు మరెవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన చేసినన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ సార్. ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే ఆయన విలన్ చేశాడు, మ్మ్. పౌరాణిక సినిమాలు చేశాడు, సార్. తర్వాత ఫోక్లోర్ సినిమాలు చేశాడు, సార్. కామెడీ చేశాడు, తర్వాత కంట తడబెట్టించేటటువంటి క్యారెక్టర్స్ చేశాడు. మ్మ్. తర్వాత యముడు అనేటటువంటి క్యారెక్టర్కి ఒక ఎస్వి రంగారావు గారి తర్వాత మ్మ్. అటువంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే మళ్ళా సత్యనారాయణ అనేటటువంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఆయన. సార్. ఆయన శారద సినిమాలోనండి శారద హీరోయిన్ శారద బ్రదర్గా వేస్తాడు. మ్మ్. ఆ క్యారెక్టర్ చేస్తూ ఆయన అసలు ఆ సీన్ చూస్తూ ఉంటే మనం హృదయం ద్రవిస్తుంది అనమాట. అంత అద్భుతంగా మ్మ్. యాక్ట్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్కి సత్యనారాయణ గారిని విశ్వనాథ్ గారు చూస్ చేసుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన ఏం గమనించారో ఆ క్యారెక్టర్ చాలా కంట తడిపించినటువంటి క్యారెక్టర్ చేశాడు. తర్వాత నేరం శిక్షలో కామెడీ చేశాడు. తర్వాత రావణాసురుడు కానీ యముడికి చాలా ఫేమస్. అవును, యముడు అంటే యముండా అనేవాడు. సత్యనారాయణ గారికి ఫుల్ రైట్స్ అది. యముండా యమలీలలో యమగోలలో చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా స్టడీ చేసి ఆ డైలాగ్స్ అన్నీ బాగా చాలా కమిట్మెంట్ ఫ్లోర్లో కూడా ఆ డైలాగ్ పేపర్స్ చూసుకొని అంత ఇంట్రెస్ట్ చూపించే అంత బాగా ప్రిపేర్ అయ్యేవాడు. మీరు ఇందాక ఎస్వి రంగారావు గారు అన్నారు కాబట్టి ఒక చిన్న మాట సార్, అది పోలిక్ కాదు కానీ అవును, ఎస్వి రంగారావు గారు డైలాగ్ చెప్పే తీరులో ఒక విసురు ఉంటుంది. అవునవును, సేమ్ అంటే అలాంటి ఒక గంభీరత మళ్ళీ సత్యనారాయణ గారు డైలాగ్ చెప్తుంటే కనిపిస్తుంది. అవునవును. ఎందుకంటే ఆ తర్వాత ఆయన వచ్చిన మొట్టమొదటి వేషాలకు వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అందుకోసం అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ఒక మంచి నటుడిని అనిపించుకోవాలనేటువంటి గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మొట్టమొదట సినిమాలకు వెళ్ళేటప్పుడు వేషం ఇస్తామని వేషం వచ్చి మళ్ళీ మిస్ అయ్యి, మళ్ళీ వేషం వచ్చి అలా మిస్ అయ్యి ఆఖరికి నేను వెళ్ళిపోతానండి, ఇంటికి వెళ్ళిపోతానంటే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు చెప్పారంట, ఏమయ్యా నువ్వు ఆర్టిస్ట్గా పనికొస్తావు, బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి వేషాలు వచ్చి నోటి దగ్గరికి వచ్చిన ముందు జారిపోతుంది. సార్ బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి, అసిస్టెంట్గా చేస్తానన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఏం చేస్తావయ్యా, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, డెఫినెట్గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, వెయిట్ చేయవయ్యా అది దాన్ని చెప్పితే. సో ఆ విధంగా తనను తాను సంయమనం పాటించి మొట్టమొదట ఒక సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశాడు సార్. అయితే ఆయనకి కెరీర్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సహాయం చేశారు, ఆయనకి అవకాశాలు ఇప్పించారు చెప్తారు. ఇప్పించారు. ఎందుకంటే రామారావు గారు కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఆ డ్యూయల్ రోల్ చేసిన దానికి ఈయన ఉండేవాడు అనమాట. ఆ కటౌట్కి కటౌట్కి సరిపోయింది. రామారావు గారు కూడా ఆయన చూశాడు, పర్సనాలిటీ చూసి. తర్వాత చిలకా గోరింక సినిమాలో హీరోయిన్ కృష్ణకుమారి చాలా సీనియర్ హీరోయిన్ అప్పటికే. ఆవిడ పక్కన ఈయన హీరో. ఆ సినిమా రిలీజ్ అయితే అబ్బా ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు అన్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారి రాముడు భీముడు కానీ, కథలు మొదలు కానీ, చిక్కడు దొరకడు కానీ అవన్నీ కూడా ఈయన కాంట్రిబ్యూషనే.
ఆ! ఆ! అందులో రామారావు గారి డూప్ ఈయనే. ఆ! ఒక సినిమాలో ఇతను కైకాల సత్యనారాయణ కూడా తెలిసిపోద్ది. ఆ! సో, ఆ విధంగా డూపు రామారావు గారికి డూప్‌గా వేసినా, హ్మ్. రామారావు గారి ఈయన పర్సనాలిటీ చూసి, ఈయన సిన్సియారిటీ చూసి, హ్మ్. ఈయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్స్, దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. అవును. సో, ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అటు ఈ సోషల్ ఫిల్మ్స్‌లో గాని, పౌరాణిక ఫిల్మ్స్‌లో పౌరాణికంలో గాని, గాని. తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో, అవును. ఫోక్‌లోర్ సినిమాల్లో, విఠలాచార్య గారి సినిమాలో సత్యనారాయణ గారు లేకుండా అసలు సినిమాయే ఉండేది కాదు. హ్మ్. సో, ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఎస్‌వి రంగారావు తర్వాత ఎవరంటే సత్యనారాయణే ఆ! అనేటటువంటి పేరు అబ్బా! దక్కించుకున్నాడు. మామూలు విషయం కాదది. దక్కించుకున్నాడు. అయితే ఈ 'దానవీర సూరకర్ణ' సినిమాలో హ్మ్. ఎన్టీఆర్ గారి కంటే సత్యనారాయణ గారి ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఎలా జరిగింది? ఆ! తర్వాత మేము 'శ్రీరంగనీతులు' సినిమా చేస్తున్నాం. సార్. 'శ్రీరంగనీతులు' సినిమా చేసేటప్పుడు 'శ్రీరంగనీతులో' సత్యనారాయణ గారు ఉన్నాడు. హ్మ్. సత్యనారాయణ గారు షూటింగ్‌కొచ్చాడు అన్నపూర్ణ స్టూడియోకి. హ్మ్. అంటే రాంగానే "ఎక్కడి నుంచి వస్తున్నావు?" హ్మ్. అని అడిగాడు పెద్దాయన. నాగేశ్వరరావు గారు. ఓకే. ఆ! అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా చేసి వస్తున్నాడని ఈయనకి తెలుసు. హ్మ్. అయితే ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ కావాలి. నాగేశ్వరరావు గారి సోషల్ సినిమాల్లో కూడా సత్యనారాయణ కావాలి. కృష్ణ గారికి కూడా సత్యనారాయణే కావాలి కదా! అందరికీ సత్యనారాయణ గారు కావాలి. సో, ఒక మంచి క్యారెక్టర్ ఒక కర్ణుడు వేయాలన్నా, దుర్యోధనుడు వేయాలన్నా, యముడు వేయాలన్నా, ఒక బ్రదర్ వేయాలన్నా, హ్మ్. ఒక ఫాదర్ వేయాలన్నా, తాత మనవళ్ళు అబ్బా! అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. కొంచెం నెగెటివ్ షేడ్ ఉంటది గానీ, ఆ! బట్ ఆ పాత్ర కూడా అసలు ఎంత గొప్పగా పండించారు. దాని మీదే కదా అసలు కథ అవును. మొదలవుతుంది. హ్మ్. ఆ! అలాగా ప్రతి ప్రొడ్యూసర్‌కి, ప్రతి డైరెక్టర్‌కి తర్వాత విశ్వనాథ్ గారు ఆయన చేత 'నేరమశిక్ష' సినిమాలో కామెడీ చేయించాడు. హ్మ్. సో, అన్ని రకాల నవరసాలు పోషించగలిగినటువంటి నటుడు కాబట్టి, నవరస నటన సార్వభౌమం అన్నారు. ఆయనకి మాత్రమే సార్ ఆ ఆ డైలాగ్. తర్వాత ఆ బిరుదు. ఒక సినిమాలో, సినిమా పేరు జ్ఞాపకం లేదు. సత్యనారాయణ గారు, మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తుంటే ఈ మోహన్ బాబు గారు ఊరికే ఉండడు కదా! కెలుకుతా ఉంటాడు కదా! హ్మ్. సత్యనారాయణ గారు ఎడం చెయ్యి ఊపుతాడు డైలాగ్ చెప్పేటప్పుడు. ఆ! విసురుంటది. ఆ! ఆ! డైలాగ్ చెప్పుడు ఎడం చెయ్యి ఊపుతా ఉంటాడు. ఆ! టే ఈయన ఎడం చెయ్యి ఊపుతా ఉంటే మోహన్ బాబు టక్కుమని చెయ్యి పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు డైలాగు అని అన్నాడు. రాదా? అనంటే ఈ యాక్షన్ కదా! ఆ! యాక్షను అలవాటయిపోయి ఉంటది. అలవాటయిపోయి ఉంటుంది. ఆ! చెయ్యి పట్టుకునేసరికి డైలాగ్ ఆగిపోయేది ఇది. ఏంటయ్యా ఎడం చెయ్యి ఊపుతావు? చెప్పవయ్యా డైలాగు అనంటే, ఊరుకో మోహన్ బాబు ఆ! అనంటే, చెప్పు డైలాగు. సరదాగా ఇదంతా. ఇదంతా. ఆ! ఏం ఏం బిరుదయ్యా నీకు? ఆ! నవరస నటన సార్వభౌమ. ఆ! ఎవరిచ్చారయ్యా నీకు? హ్మ్. నేనిస్తున్నాను తీసుకో నీకు బిరుదు. ఆ! నవరస నటన సార్వభౌమ కాదు. నవరస నవనస హ్మ్. నవనస నటన సార్వభౌమ. హ్మ్. నేనిచ్చాను తీసుకో. ఉండు మోహన్ బాబు ఆ! అని సరదాగా ఆట పట్టించాలనమాట. సరే ఎటువంటి ఎవరు ఏమన్నా సరే, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే, తన క్యారెక్టర్ మాత్రం దాని మీద కాన్సంట్రేట్ చేసి, ఒక అద్భుతమైనటువంటి పెర్ఫార్మన్స్ ఇచ్చి, ఆ సినిమా ఆ క్యారెక్టర్‌ని అలాగా నిలబెడతాడు హ్మ్. సత్యనారాయణ గారు. అటు 'ఎన్టీ రామారావు' గారి సినిమాలు గాని, ఇగ అందరి హీరోలకి మళ్ళా ఈయనే కావాలి. హ్మ్. సత్యనారాయణ లేని సినిమా అంటూ ఉండదు. సార్. ఆయన 1000 సినిమాలు చేద్దాం అనుకున్నాడంట. ఆ! సరే లెక్క పెట్టుకునేసరికి 1000 సినిమాలు చేయలేనులే. కనీసం ఒక 900 అన్నా చేద్దామని అనుకున్నాడంట. హ్మ్. సో, 770 సినిమాలు వరకు చేయగలిగాడు. అది ఫిగర్ ఏముంది? ఇప్పుడు సరే మనం ఇంతకు ముందు కూడా వచ్చినటువంటి మాట్లాడుకున్నాం సార్. ఆ! 'శంకరాభరణం' సినిమాలో శంకర్ శాస్త్రిగా ఆయన చేసిన అద్భుతమైన ఒక్క పాత్ర ఆయన జీవితం అంతా నిలబెట్టింది. అవునవును. సో, ఈయన 770 పైగా సినిమాల్లో అన్ని అద్భుతమైన పాత్రలే. అన్నీ అది 1000 అయితే అద్భుతమైనటువంటి ఏముంది, 900 అయితే క్యారెక్టర్స్. ఏముంది. అవునవును. ఆ! సో, ఆ విధంగా తర్వాత నాన్ కాంట్రోవర్షియల్ అంటే సత్యనారాయణ గారు. హ్మ్. అందరితో చాలా బాగుంటాడు. చిరంజీవి గారి సినిమాల్లో ఎన్ని సినిమాల్లో అవును. వేశాడు. అందరి హీరోలతో బాగుండేవాడు. అందరి హీరోలకి ఈయన కావాలి. హ్మ్. అందరు ప్రొడ్యూసర్స్ కావాలి. అందరు డైరెక్టర్స్‌కి కావాలి. తర్వాత తర్వాత
ఒక నిర్మాత అయ్యి ఉమ్, మంచి మంచి సినిమాలు తీశాడు. చిరంజీవి గారితో చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలు కూడా తీశాడు. నిర్మాత కూడా చాలా సక్సెస్ఫుల్గా సరే. వెలిగాడు ఆయన. తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన ఉమ్, తర్వాత వాతావరణం మారిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు రావటం, యంగర్ జనరేషన్స్ రావటం, తర్వాత వచ్చేటటువంటి కథల్లో కూడా అటువంటి క్యారెక్టర్స్ లేకపోవటం. ఉమ్, ఇప్పుడు వచ్చే సినిమాలన్నిట్లో ఫాదరు, మదరు, బ్రదర్ క్యారెక్టర్స్ లేవు. హీరో, హీరోయిన్లు, ఫ్రెండ్స్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్, బాయ్స్, గర్ల్స్, అవును. ఆ కథల మీదే యూత్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసరికి సో అటువంటి పాత్రలు జనరల్గా తగ్గిపోతాయి. అయితే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు వీరిద్దరూ కూడా సత్యనారాయణ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాసుకునే వాళ్ళంట. డెఫినెట్గా సినిమాలో మా సినిమాలో ఉన్నట్టు. డెఫినెట్గా తర్వాత ఆ, విలనీలో ఉమ్, రాఘవేంద్రరావు గారు విలన్ క్యారెక్టర్ పెట్టిన సత్యనారాయణ గారికి అందులో కామెడీ టచ్ పెడతారు. పెట్టేవాడు. ఆ కామెడీ టచ్ కూడా బ్రహ్మాండంగా పండించేవాడు అవును. సత్యనారాయణ గారు. సో కామెడీ ఇచ్చినా సరే, సీరియస్ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఇటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే, అది సాంఘికమా పౌరాణికమా, అసలు విఠలాచారి గారి సినిమాలంటే ఇక సత్యనారాయణ ఉండాల్సిందే డెఫినెట్గా. ఉమ్, తర్వాత ఒక సినిమాలో విఠలాచారి గారి చిక్కడు దొరకడం ఏదో సినిమా, ఆ, కాంతారావు గారు ఒక హీరో, రామారావు గారు ఒక హీరో. కాంతారావుకేమో విలనేమో రాజనారాయణ, ఉమ్, రామారావు గారికి విలనేమో సత్యనారాయణ గారు. ఉమ్, ఆ సినిమాలో సత్యనారాయణ గారి పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది. అంతమంది ఉన్నా. ఆ, ఉమ్, ఆ క్యారెక్టర్తో నేను స్టాండ్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు సరే. సత్యనారాయణ గారు. సో ఆ విధంగా తనకి వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ని చాలా చక్కగా పండించి ఎస్వి రంగారావు తర్వాత ఒక అటువంటి క్యారెక్టర్ ఎవరన్నా వెయ్యాలి అని అంటే సత్యనారాయణే అనేటటువంటి ఒక ముద్ర వేసి ఉమ్. ఇండస్ట్రీలో వదిలేడు ఆయన. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు ఆ, ఈ కృష్ణ గారి సినిమా కూడా ప్యారలల్ గా రిలీజ్ అయింది. రెండు సినిమాలు. అవునవునవును కర్ణ. అవును. అయితే సత్యనారాయణ గారి విషయంలోనే ఎక్కువ ఇదైందంట. ఇండస్ట్రీ మొత్తం కృష్ణ గారి వైపు వెళ్తే ఈయన మాత్రం రామారావు గారి వైపే ఉండిపోయి అన్ని పాత్రలు ఈయన చేశారని చెప్పేసి. అంటే రామారావు గారు ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఉమ్, రామారావు గారు సత్యనారాయణ పెట్టండి అని బాగా ఎంకరేజ్ చేశాడు. ఉమ్, ఆయనకి నచ్చితే చక్కగా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాడు ఆయన, సరే. రామారావు గారు. అలాగే సోమరావు గారిని ఎంకరేజ్ చేశాడు. ఉమ్, అలాగా తర్వాత రామారావు గారితో ఈక్వల్ పర్సనాలిటీ. ఒక విధంగా ఒక హాఫ్ ఇంచి పెచ్చే ఉంటాడేమో రామారావు గారి కన్నా సత్యనారాయణ గారు. మంచి పర్సనాలిటీ. తర్వాత ఆయనలాగా ఒక పెద్ద ముక్కు, మంచి కోట్లాడు ముక్కు. సో ఆయనకి ఈక్వల్గా రామారావు గారిని ఎదుర్కోనేటటువంటి ఒక పర్సనాలిటీ కావాలంటే అంత ఉండాలి ఫిగరు. ఉమ్, సో అందుకోసమని తర్వాత సిన్సియర్గా చేస్తాడు ఆయన. సరే. ఎక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కడ ఎటువంటి కమిట్మెంట్స్ కానీ అట్లాంటి లేనటువంటి రిమార్క్స్ లేనటువంటి ఆర్టిస్టు అయితే వ్యక్తిగతంగా కూడా. మీరు చెప్పినట్టు ఆయన అజాత శత్రువు, అందరికీ కావాల్సిన మనిషి. అవునవును. కానీ ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలకి అస్సలు సరిపోదు కదా, సరిపోదు. ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చి ఎక్కడ అవును, కూడా రాజకీయాల్లో రాణించారు. కంటే అప్పుడు మరి తెలుగుదేశం తరపున మరి క్యాండిడేట్స్ కావాలి. ఉమ్, తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొంతమందిని రమ్మంటే కొంతమంది రాలేదు. ఉమ్, నాగేశ్వరరావు గారిని కూడా ఇన్వైట్ చేశాడు రామారావు గారు. నాగేశ్వరరావు గారు రాలేదు. అలాగే మురళీమోహన్ గారిని తీసుకొచ్చారు. ఉమ్, తర్వాత ఇలాగా ఈయన్ని కూడా నువ్వు తప్పకుండా ఉండాలి అది ఇది అంటే మచిలీపట్నంలో ఎంపీగా చేశాడు ఆయన. తర్వాత ఈయనకి అంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి తెలియలేదు కానండి, చాలా ఉపకారాలు కూడా చేశాడు సరే. సత్యనారాయణ గారు. సో కొంతమంది చదువుకునే పిల్లలకి, కొంతమంది ఆర్టిస్టులకి, ఉమ్, వాళ్ళకి కూడా ఆర్థికంగా హెల్ప్ చేసేటటువంటి ఆ గుణం ఉంది, మంచి గుణం ఉంది ఆయన. బా. తర్వాత కష్టపడతాడు, సంపాదిస్తాడు, ఒక చారిటబుల్గా కొన్ని కార్యక్రమాలు ఉమ్. చేస్తూ ఉంటాడు. మంచి ఫుడ్ అంట ఆయన కూడా. చక్కగా ఫుడ్ తింటాడు, ఉమ్, చక్కగా ఫుడ్ తింటాడు. ఆ, డైలాగులు మాత్రం డైలాగ్ పేపరు ఇస్తేనండి ఎంతసేపు అది చదువుకుంటూనే ఉంటాడు ఆయన. ఉమ్, సెట్స్లో మేము చూసాం కదా. సో ఆ విధంగా డెడికేటెడ్గా అంటే ఇప్పుడు సంపూర్ణ రామాయణంలో ఒక క్యారెక్టర్ వేశాడు. పౌరాణిక క్యారెక్టర్ అంటే డైలాగులు పెద్దగా ఉంటాయి కదా. ఉంటది, అవును.
సో ఆ డైలాగ్ని ఎక్కడ విరుపు ఎలాగే విరవాలి తనకంటే ఎస్వి రంగారావు గారికి డైలాగ్ డెలివరీలో ఒక స్టైల్ ఉంది. అవును. అలాగే తనకు కూడా ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుందామని ఆ తాపత్రయం ఆ తపనతో చదువుకుంటూ డైలాగ్ చదువుకుంటూ తనలో తాను మననం చేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఎప్పుడు అంతే కసితో ఉన్నారు. అవును. నిజంగా లెజెండరీ పర్సన్స్. అయితే ఆయనకి అవార్డ్స్ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఒక చిన్న ఇదైతే ఆయనకు కూడా ఎంతో మందికి పద్మశ్రీలు ఇచ్చారు. ఆయనకి పద్మశ్రీ రాలేదు. అర్హుడు డెఫినెట్గా. ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. ఒక విధంగా ఒకే క్యారెక్టర్కి అవును చేసేటటువంటి వ్యక్తి కాదు. ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే చేస్తాడు. అటువంటి వ్యక్తి తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఒక మంచి నటుడిని తీసుకుంటే డెఫినెట్గా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అటువంటి వ్యక్తిని గుర్తించి ఆయనకి ఒక పద్మశ్రీ రాకపోవటం అనేది ఒక అసంతృప్తి. సార్ అయితే యముడు గురించి కాస్త మాట్లాడుకుందాం సార్. ఆయన యమగోళ కానీ యమలీల కానీ ఆయన యముండా అంటుంటే ఇప్పటికీ కూడా ఎవరన్నా యముడి మీద సినిమా చేశారంటే ఫస్ట్ ఆయనే గుర్తొస్తారు. ఆయనే గుర్తొస్తారు. ఆ యమగోళ రిలీజ్ అప్పుడు ఎలా ఉండింది సార్ వాతావరణం? అబ్బో యమగోళ యమగోళ యముడికి ముగుడు అత్తకి యముడు అమ్మాయికి ముడు యముడంటే ఆయనే. సో ఆ క్యారెక్టర్స్ వేసి తర్వాత అంత సీరియస్ క్యారెక్టర్లో కూడా కామెడీ వర్కౌట్. ఇప్పుడు ఎమ్మెల్యేలలో అందరూ వాళ్ళు ఐస్ క్రీమ్ ఉంటే ఏమది అని అడుగుతాడు. అప్పుడు పక్క క్యారెక్టర్ చెప్పుద్ది హిమక్రిమములు హిమక్రిమములు. హిమం అంటే మంచు కదా, హిమక్రిమములు అని చెప్తాడు. ఏదో ఒకటి ఇవ్వండి అని తను తింటాడు. ఆ కామెడీ టచెస్ కూడా చాలా గమ్మత్తుగా ఇస్తాడు. అసలు ఆ పాత్రని అర్థం చేసుకోవటంలో చాలా బాగా పరకాయ ప్రవేశం అంటామే, ఆ విధంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. అటువంటి ఆ తపన ఆర్టిస్ట్కి ఉండేటటువంటి తపన. తర్వాత బిగినింగ్లో మెడ్రాస్ వెళ్ళి వేషాలు రాకపోతే ఆ ప్రొడ్యూసర్లు అడిగాడు, సార్ చిన్న వేషం ఇవ్వండి సార్, చిన్న వేషం ఇస్తే వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను, వేషం వేయకుండా వెళితే ఊర్లో తలెత్తుకొని తిరగలేను నేను, చిన్న వేషం ఇచ్చారు అనుకోండి వెళ్ళి ఏదో చెప్పుకుంటాను, ఆ ఫీల్డ్లో మనకు పడదలేని వచ్చేసానని చెప్పుకుంటాను, తలకాయ ఎత్తుకోవాలంటే ఊరికి వెళితే అని బతినాలేడంట. ఆఖరికి చాలామందికి కంప్లైంట్, అసలు వేషం వేస్తే వేయటం, లేకపోతే ఇక్కడే చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటాను అనేటటువంటి స్టేజ్కి వెళ్ళాడంట. చెప్పేవారైనా ఇక్కడ వేషం వేస్తే గౌరవంగా వేషం వేసి ఇంటికి వెళ్ళటం. సినిమా ఫీల్డ్కి వెళ్ళాను, ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు కదా, చదువుకుని చక్కగా అందరూ ఎంకరేజ్ చేస్తే నువ్వు పర్సనాలిటీ బాగుంటావు, సినిమా ఫీల్డ్కి వెళ్ళు, నాటకాలు ఆడుతున్నావు, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, నీకు మంచి వాయిస్ ఉంది, అది ఇదని చెప్తే కదా వచ్చాడు. ఇట్లా వేషం అనేవాళ్ళంట సారీ అండి ఈ వేషం మరొకళ్ళకి ఇవ్వటం జరిగింది. అలాగా 2-3 వేషాలు చేతికొచ్చి జారిపోయేటటువంటి పరిస్థితిలో. అయితే ఒకటి చెప్తా సార్, ఇది నిజమో లేదో నాకు తెలియదు, బట్ నేను విన్నాను. ఒకానొక రోజు ఇంకా చివరికి ఎన్టీఆర్ గారు గార్డెన్లో కూర్చొని ఉంటే నేరుగా భార్యని బిడ్డల్ని తీసుకెళ్ళి నేరుగా ఆయన కాళ్ళ మీద పడిపోయాడంట, నాకు ఇట్లా తిరుగుతున్నాను అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి. అవును, ఎన్టీ రామారావు గారిని ఆశ్రయించాడు ఆయన. ఆశ్రయించారు. అదే సత్యనారాయణ గారు ఇల్లు కట్టుకున్న తర్వాత ఈయన అమితంగా సంతోషపడ్డారంట. అవునవునవును. ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా, ఒక కారు కొనుక్కున్నా తను ఎంకరేజ్. ఇప్పుడు ఇండస్ట్రీ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద తలక ఎన్టీ రామారావు గారు. సో ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయటంలోనూ, వాళ్ళని కాస్త పక్కదోవ పెట్టేటప్పుడు వాళ్ళని ఆదరించడం, బెదిరించడం, వాళ్ళని మంచి దాంట్లో పెట్టడం అనేటటువంటిది అది మొదటి నుంచి ఉంది కదా ఆయనకి. తను ఎంకరేజ్ చేసేటువంటి ఆర్టిస్ట్ ఒక ఇల్లు కట్టుకుంటే సంతోషించటం. అయ్యే సత్యనారాయణ అంటే ఆయన బ్రాండ్, ఆయన తీసుకొచ్చిన మనిషి అంతే. సో నిజంగా గ్రేట్ పర్సన్ సార్, గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఆయన. డెఫినెట్గా అవార్డ్స్ విషయంలో ఆయనకి కొంతవరకు అయితే అన్యాయం జరిగింది. మన చలనచిత్ర చరిత్రలో ఒక మంచి నటుల లిస్టులో ఆయన కూడా ఉంటాడు ఖచ్చితంగా. చాలా అంకితభావంతో చేసినటువంటి నవరసాలు పోషించగలిగేటటువంటి నవరస నటనా సార్వభౌమ అనేటటువంటి
బిరుదుకి ఆయన అర్హుడు. సూపర్ సార్. అంటే ఒక గొప్ప నటుడు గురించి అద్భుతమైన విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.